హలో, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ పై ఎంక్వైరీ. గవర్నర్ ఇచ్చిన ప్రాసిక్యూషన్ అనుమతి లేఖపై కేబినెట్లో చర్చ. లెటర్ను ఏసీబీకి పంపిన సీఎస్. 1-2 రోజుల్లో విచారణ. స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ మరో 2 ఆఫీసర్లపై కూడా. ఫార్ములా ఈ కార్ల రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు సర్వం సిద్ధమైంది. ఆయన ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏసీబీకి అనుమతిస్తూ గవర్నర్ ఇచ్చిన లేఖపై సోమవారం కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశంలో ఎంక్వైరీపై నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే సీఎస్ శాంతికుమారి గవర్నర్ నుంచి వచ్చిన పర్మిషన్ లెటర్ను ఏసీబీకి అందజేశారు. దీంతో 1-2 రోజుల్లో కేటీఆర్ను ఏసీబీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏజెన్సీలకు డబ్బులు చెల్లించే టైంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సీఎస్గా ఉన్న అరవింద్ కుమార్ కూడా ఎంక్వైరీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన ఏజెన్సీ సైతం నోటీసులు ఇచ్చి కేసులో భాగం చేయనున్నట్లు తెలిసింది. ఈ కేసులో కేటీఆర్ పాత్రపై పక్కా ఆధారాలను సేకరించి ఏసీబీ ఆయన ఎంక్వైరీకి పిలవాలని ఇప్పటికే భావించింది. కానీ కేటీఆర్ ఎమ్మెల్యే కావడంతో విచారణకు అనుమతించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వ గవర్నర్ అనుమతి కోరింది. న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేటీఆర్ ప్రాసిక్యూషన్ ఇటీవల అనుమతి ఇచ్చారు. తాజాగా అనుమతి లేఖ కూడా అందడంతో కేటీఆర్ను ఎంక్వైరీకి పిలిచేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించిన ఏసీబీ అధికారులు విచారణ సందర్భంగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్షకు ఎగ్జామ్ రోజే డెలివరీ డేట్. కలెక్టర్ ఆదేశాలతో ఎగ్జామ్ సెంటర్ వద్దకు అంబులెన్స్. ఎగ్జామ్ రాశాక అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. గ్రూప్ 2కు రాష్ట్ర వ్యాప్తంగా 45.57% హాజరు. ఇక వీసా లేకుండా రష్యాకు వచ్చే ఏడాది నుంచి భారత్ పర్యాటకులకు వీసా లేకుండా రష్యాకు వెళ్ళొచ్చు. 2025లో స్ప్రింగ్ సీజన్ వసంతకాలం నుంచి ఇది అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆగస్టు 2023 నుంచి ఇండియా పర్యాటకులకు రష్యా ఈ వీసాలు అందిస్తుంది. ఇండోర్లో బిచ్చం వేస్తే కేస్. క్లీన్ సిటీగా పేరున్న ఇండోర్లో ఇక బిచ్చగాళ్ళు కనిపించకుండా మధ్యప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి సిటీలో ఎవరైనా యాచించినా యాచకులకు బిచ్చం వేసినా కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రైతు బీమా కోసం చావు డ్రామా. మెదక్ జిల్లా గుట్టకిందపల్లిలో 2 వ్యక్తులు బతుకుండగానే డెత్ సర్టిఫికేట్ సృష్టించుకొని 5 లక్షల చొప్పున రైతు బీమా డబ్బులు కాజేశారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో అధికారులు ఎంక్వైరీ చేయగా ఈ విషయం బయటపడింది. విమానంలో 2,000 కోట్లు రష్యాకు తరలించిన సిరియా మాజీ ప్రెసిడెంట్ అసద్ 2018-19 మధ్యకాలంలో పంపించాడని రిపోర్ట్. ఇటీవల సిరియా నుంచి స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు పారిపోయి రష్యాలో తలదాచుకుంటున్న అసద్ ఫ్యామిలీ. సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై మాటల యుద్ధం. అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాడి వేడి చర్చ. బీఆర్ఎస్ అంటానే బకాయిల రాష్ట్ర సమితి. మంత్రి సీతక్క, సర్పంచ్లకు గత సర్కారు 690 కోట్లు పెండింగ్లో పెట్టింది. నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు ఒక్క సంతకం పెడితే బకాయిలన్నీ తీరేవి. మీ హయాంలో సర్పంచుల ఆత్మహత్యలు మర్చిపోయారా? వాళ్ళ గోసను ఎప్పుడైనా పట్టించుకున్నారా అని మంత్రి ఫైర్. పల్లెల్లో కేసీఆర్ డెవలప్ చేసిండు, అందుకే వార్డులు వచ్చినాయి హరీష్. కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టి బిల్లులు చెల్లిస్తలేదని ఆరోపణ. ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తలేదంటూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. లఘుచర్లపై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్ఎస్ పట్టులు. మాట్లాడే ఛాన్స్ ఇస్తామన్న స్పీకర్ అయినా పట్టించుకోకుండా నినాదాలు. ఇది కక్షపూరితం కాదు. దోపిని బయట పెడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జైలుకు వెళ్ళొచ్చాక పాదయాత్ర చేస్తారో మోకాళ్లతో నడుస్తారో వాళ్ళ ఇష్టం. మాది తుస్సుబాంబే అయితే అర్ధరాత్రి ఢిల్లీకి ప్రదక్షిణాలు ఎందుకు చేశారు? కాపాడండి బాబు అంటూ అక్కడ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్న. సంక్రాంతి తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులు. కొత్తగా 10 లక్షల కార్డులు మంజూరయ్యే ఛాన్స్. మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన. కొత్త కార్డుల కోసం కులగణన డేటా పరిశీలిస్తున్నాం. త్వరలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చింది 49,000 కార్డులేనని వెల్లడి. ఢిల్లీ టూరిజం, జైల్ టూరిజం. రాష్ట్రంలో ఇవే నడుస్తున్నాయి. కేటీఆర్ లఘుచర్ల గిరిజన రైతుల భూములు గుంజుకొని జైల్లో పెట్టారు. ఇంతటి ముఖ్యమైన అంశం ఉన్నప్పుడు టూరిజంపై చర్చ అయింది. అప్పులపై ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుంది. అందుకే ప్రీ విలేజ్ మోషన్ ఎమ్మెల్యేల ఫోటోకాల్ను కాలరాసిందని వ్యాఖ్య. అసెంబ్లీ మీడియా పాయింట్ లాబీలో కేటీఆర్ చిట్ చాట్. ఎమర్జెన్సీ సేవలను ఇక డయల్ 112, డయల్ 100, డయల్ 108, డయల్ 101 స్థానంలో అందుబాటులోకి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఆపరేషన్. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ. ఏర్పాట్లు పూర్తి చేసిన సిటీ పోలీసులు.
ఆదిలాబాద్లో ఢిల్లీ స్థాయి టెంపరేచర్లు దేశ రాజధానిలో 4.5 డిగ్రీలు, అర్లీ టీలో 5.2 డిగ్రీలుగా రికార్డు. తెలంగాణలోని 7 జిల్లాల్లో 7 లోపే డిగ్రీలు నమోదు. 27 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో తీవ్రంగా చలిగాలు. కాశ్మీర్లో -3.4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు. హిమాలయాల నుంచి వీస్తున్న చలిగాలులే కారణం. భూ కేటాయింపుల వెనుక మనీ లాండరింగ్. ఐఏఎస్ అమయ్ కుమార్ నుంచి కీలక వివరాలు రాబట్టిన ఈడీ. భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో 100 కోట్ల పెట్టుబడులు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి సహా పలువురికి సమన్లు. నేడు విచారణకు హాజరయ్యే ఛాన్స్. మహిళా వర్సిటీ ఛాన్సలర్గా సీఎం. ఆ వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరుతో చట్ట సవరణ. దీంతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, అసెంబ్లీలో 2 బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఇంగ్లీష్ ప్రాక్టికల్. ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు. ఈనాడు పేపర్లో హెడ్లైన్స్. పంచవర్ష పర్యాటకం. 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం. తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025-30 సిద్ధం. కాళేశ్వరం, రామప్ప సహా 9 ఎస్టీఏలపై ప్రత్యేక దృష్టి. సీఎం అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి పాలసీ ముసాయిదాను ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. నేడు లోక్సభలో జమిలీ బిల్లు, ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేసే అవకాశం. అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు సమయం తీసుకోవచ్చు. బిల్లులో నిబంధన. కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు మంగళవారం లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆ వెంటనే దాన్ని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేయనున్నట్లు సమాచారం. మంగళవారం నాటి లోక్సభ అంశాల జాబితాలో బిల్లును చేరవేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం. కేటీఆర్పై కేసుకు రంగం సిద్ధం. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని ప్రభుత్వం నిర్ణయం. ఆయనతో పాటు అరవింద్ కుమార్ తదితరులపై విచారణ. విద్యుత్ కమిషన్ నివేదికపైన చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం. ఉల్లంఘనలను కేబినెట్కు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సమాధానాలు చెప్పాల్సిందే. కార్ రేసింగ్లో పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్. చట్టం తన పని చేసుకపోతుందని మంత్రి పొంగులేటి. ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రయోగ పరీక్షలు. షెడ్యూల్ను ప్రకటించిన ఇంటర్ బోర్డు. తబలా మూగబోయింది. సుప్రసిద్ధ విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అమెరికాలో కన్నుమూత. ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలోతో తుది శ్వాస విడిచిన గీతా శిఖరం. సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. భారత శాస్త్రీయ వాయిద్య కళను జగద్విఖ్యాతం చేసిన సంగీత శిఖరం నేలకొరికింది. అందరి నోట వావ్ అనిపించుకున్న ఆ తబలా వాయిద్యం శాశ్వతంగా మూగబోయింది. తన మహోన్నత ప్రతిభా పాఠవాలతో దేశ విదేశాల్లో కోట్ల మంది మనసును గెలుచుకున్న ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అల్లా రకా కురేషి 77 అమెరికాలో కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తులతో సంబంధమైన ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన గత 2 వారాలుగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. వెంటిలేటర్ తీసిన కొద్దిసేపటికే జాకీర్ కన్నుమూశారు. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు, భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 5:30 గంటలకు జరిగిందని జాకీర్ సోదరి ఖుర్షిద్ ఔలియా వెల్లడించారు. అమెరికాలో నివసిస్తున్న జాకీర్ భార్య, 2 కుమార్తెలు అనిషా కురేషి, ఇసబెల్లా కురేషి ఉన్నారు. ఆయన భార్య ఆంటోనియా మినేకోలా కథక్ నృత్య కళాకారిణి. అస్తమించిన సూర్యుడు. మరో 4 రోజుల సభా పర్వం. ఏసీబీలో సూత్రప్రాయ నిర్ణయం. అంశాలను బట్టి 10 దినాల పొడిగింపు యోచన. 15 రోజులు సభలో నిర్వహించాలని భరాసా డిమాండ్. తేలకపోవడంతో ఏసీబీ నుంచి భరాసా, ఎంఐఎం వాకౌట్. నూతన ఆర్ఓఆర్ బిల్లుపై స్వల్పకాలిక చర్చ. 19న సభలో ప్రవేశపెట్టనున్న పొంగులేటి. నూతన చట్టంలో మరికొన్ని మార్పులు. అందుబాటులోకి రానున్న అనుభవదారుల వివరాలు. నిరసనలు, నినాదాలు. సభలో లఘుచర్లపై చర్చకు భరాసా పట్టు. ప్లకార్డులు పట్టుకొని నిరసన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా. మండలిలోనూ ఆందోళన. లఘుచర్ల ఘటనపై చర్చించాలని భరాసా ఎమ్మెల్యేలు శాసనసభలోనూ డిమాండ్ చేశారు. ప్రాధాన్య కార్యక్రమంలో చర్చిద్దామని బీసీఏలోనూ ప్రభుత్వం ఈ విషయం చెప్పిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
చర్చకు చైర్మన్ నిరాకరించడంతో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు వీళ్ళకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. చైర్మన్ సర్ది చెప్పినా నిరసన కొనసాగించారు. ప్లకార్డులతో జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ మండలిని మంగళవారానికి వాయిదా వేశారు. భరాస ఎమ్మెల్సీలు చైర్మన్ ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు. సభాపతిని కోరిన సభ ఎమ్మెల్యేలు అప్పులపై తప్పుడు లెక్కలు చెప్తున్నారని కేటీఆర్. పొద్దెక్కిన వదలని చలి. రాష్ట్రంలో మరింతగా పడిపోయిన సాధారణ ఉష్ణోగ్రతలు. ఉదా పిదా వార్తా దినపత్రికలో హెడ్లైన్స్. భూమి లేని వారికి 6,000 28 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు. కార్ రేసులపై చట్ట ప్రకారమే దర్యాప్తు. బీఆర్ఎస్ వ్యాఖ్యలు అహంకార పూరితం. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. కేటీఆర్పై రేస్ కేసు. ఈ ఫార్ములా రేస్ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ అనుమతి. 1-2 రోజుల ఏసీబీ తాకిదులు. ఐఏఎస్ అరవింద్పై కూడా విచారణ. శ్రీలంక భారత్ మధ్య 3 కీలక ఒప్పందాలు. వచ్చే ఏడాది బంగ్లా సార్వత్రిక ఎన్నికలు. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై దద్దరిల్ల అసెంబ్లీ. సరైన సమాధానం రానందుకు నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్. గ్రామ పంచాయతీలకు ఇంకా చెల్లించాల్సిన బకాయిలు 691 కోట్లు. 740 కోట్లు ఇప్పటికే విడుదల చేశామన్న మంత్రి సీతక్క. పెండింగ్ బిల్లులపై హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు. నేడు లోక్సభకు జమిని బిల్లు తర్వాత జేపీసీకి నివేదిక. చలి పంజా. జైరాబాద్లో 6.6 కనిష్టం. రాష్ట్రమంతా మరింతగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. శుక్రవారం దాకా అసెంబ్లీ. బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్. సోమవారం బీఆర్ఎసీ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్, మంత్రులు తదితరులు. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ధర్నా. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చకు పట్టు. సభ నేటికి వాయిదా. సోమవారం అసెంబ్లీ ఆవరణంలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అర్హులకై రైతు భరోసా. 7 నుంచి 10 ఎకరాల లోపు వారికి ఆదాయ పన్ను చెల్లించే వారికి నో.